రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోనికి వెళ్దాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అంటే కృప నీకు కావాలనంటే ఒకటి లోబడి ఉండాలి, రెండవదిగా నీవు తగ్గించుకొని ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరికి ఈ కృప అయ్యానంటే దీనులకు అని మాట్లాడుతున్నారు. దీనులకు సాధారణమైన కృప కాదట. ఎలాంటి కృప అని ఆయన మాట్లాడుతున్నారయ్యానంటే ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీకు నాకు ఎక్కువ కృప కావాలయ్యానంటే నీవు నేను ఏ విధముగా ఉండాలయ్యానంటే దీనులుగా మారిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు గత వారం మాట్లాడారు. కృప అంటే ఏమిటి, కృప ఎవరి మీదకి వస్తుంది అని మాట్లాడారు. కృప అంటే అర్హత లేని నిన్ను నన్ను, దూరముగా ఉంటున్న నిన్ను నన్ను ఆయన ప్రేమించి కృప చూపి నిన్ను బ్రతికించి రక్షణనిచ్చి అక్కడే నేను వదిలిపెట్టలేదు. ఆయన ఏమి చేశారంటే నిన్ను దగ్గరగా తీసుకొచ్చారు. హల్లెలూయా. నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నారు. అంతేకాదు అక్కడితో వదిలిపెట్టలేదు ఆయన కృప. ఆయన అంటూ ఉన్నారు, నీవు నా జనమని మాట్లాడుతున్నారు, నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నారు, నీవు నా వంశములో నేను నిన్ను చేర్చుకున్నానని మాట్లాడుతున్నారు. అక్కడితో వదిలిపెట్టలేదు. నేను ఏ విధముగా పరిశుద్ధముగా ఉంటూ ఉన్నానో నిన్ను కూడా ఆ కృప అంతే పరిశుద్ధముగా ఉంచుతుందట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది కృప, అది దేవుని కృప. ఈరోజు నీ కుమారుడు తప్పు చేస్తే నువ్వు వదిలిపెట్టేస్తావు, నీ మాట వినకపోతే నువ్వు వదిలిపెట్టేస్తావు, కొన్ని రోజులుగా నువ్వు మాట్లాడవు, లేదా నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు అంటూ ఉంటావు, నీ ముఖము నాకు చూపించవద్దని చెప్తూ ఉంటావు. కానీ దేవుడు ఆ విధముగా లేడు. నువ్వు దేవునికి ఎంత దూరముగా వెళ్ళిపోయినా, దేవునికి దేవుని ఎంత నువ్వు అసహించుకుని పాపములో పొరలారుతున్నా ఆయన నేనేమి చేస్తున్నాడంటే నీ మీద ప్రేమ చూపి కృప చూపి నిన్ను రక్షించుకొని ఆయన చేతుల్లో చెక్కుకొని నీవు నా జనము అని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దానిని దేవుని కృప అంటారు. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు, అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, దీనులకు మామూలు కృప కాదు, దీనులకు ఎలాంటి కృప అయ్యానంటే అత్యధికమైన కృప. హల్లెలూయా. ఎక్కువ కృపను అనుగ్రహిస్తానంట. అంటే నీకు ఎక్కువ కృప కలిగి ఉండాలంటే నువ్వు దీనత్వములోనికి వచ్చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనుల స్థానములో ఇంకొకటి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏమిటేనంటే అహంకారులను మాట్లాడుతున్నారు. అహంకారులు దీనులను మాట్లాడుతున్నారు. దీనులకు అత్యధికమైన కృపను అనుగ్రహిస్తారట, అహంకారులకు కృప దూరమైపోతుందని మాట్లాడుతున్నారు. ఎవరు అహంకారులు అంటే దేవుని మాటకు లోబడడు. ఎవడు అహంకారుడు అయితే వీడిలో తగ్గించుకునే స్వభావం ఉండదు, వీడికి వీడు హెచ్చించుకుంటూ ఉంటాడు. రెండవదిగా ఈయన మాట్లాడుతున్నారు, దీనులను మాట్లాడుతున్నారు. దీనులు ఏమి చేస్తారనంటే దేవునికి లోబడి ఉంటారు. హల్లెలూయా. దేవుడు అనంటే ఎవరయ్యానంటే వాక్యం. దేవుడు ఏమై ఉన్నారయ్యానంటే పరిశుద్ధాత్మై ఉన్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరికి లోబడాలి అయ్యానంటే ఒకటి వాక్యానికి లోబడాలి, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడాలి. నువ్వు లోబడమే కాదు, నిన్ను దేవాది దేవుడు హెచ్చించే కొలది నువ్వేమి చేయాలంటే నీకు నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. నువ్వు ప్రసంగము చేసావా, నీకు నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు పాట పాడుతున్నావా, నువ్వు తగ్గించుకోవాలి. దేవుడు నీకు తలాంతిని ఇచ్చాడా, నువ్వు తగ్గించుకోవాలి. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడా, నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఇలా
చేతులు ఎత్తుతుంటే దురాత్మలు పారిపోతున్నావా? అయినా నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. నీవు తగ్గించుకుంటూ ఉంటే దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. దేవుని యొక్క ఆ కృపకు మహిమ. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నేను యుద్ధము చేశాను, ఎలుగుబంటిని జయించాను, ఇదిగో సింహమును చంపాను, గొలియాతును కూడా చంపాను, కానీ ఆ యొక్క మహిమ నాకు కాదు, కృప సత్యములు కలిగిన దేవాది దేవునికే మహిమ. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనబడుతున్నారో తెలుసా? దావీదు దేవుని దృష్టికి దీనుడుగా కనబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం ఎక్కించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సింహాసనం మీద కూర్చున్న దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఏ పార్టీ వాడను? నేనే పార్టీ వాడను బాబు, నేనే పార్టీ వాడను. నేను మిల్లినల్లినయ్యా, నేను నీటి బుడగ వంటి వాడను, నేను గడ్డి పువ్వు వంటి వాడను, నేను ఏ పార్టీ వాడను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు ఏ విధముగా దేవుని దృష్టికి కనబడుతున్నాడంటే ఒక దీనుడుగా కనబడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనుడు ఏమి చేస్తాడో తెలుసా? మొదట దేవునికి లోబడి ఉంటాడు. ఎవరిని ఎదిరిస్తాడో తెలుసా? సాతానుని ఎదిరిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సాతానుడు ఎక్కడ ఉన్నాడు? ఈ లోకములో ఉన్నాడు. వాడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? శరీరాస, నేత్రాస, జీవపు డంబము రూపములో నీ దగ్గర నిలబడుతున్నాడు. అంటే నీ శరీరానుసారంగా నిలబడుతున్నాడు. వాడిని నువ్వు జయించినట్లయితే దేవుని దృష్టికి దీనుడుగా కనబడతావు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ శరీరాన్ని జయించలేకపోతున్నావు. ఈరోజు నీ శరీరాన్ని జయించలేక ధీరత్వాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ, ఓ పిల్లలారా మీరు దీనులుగా ఉండండి, అపవాదిని ఎదిరించండి. హల్లెలూయా. ఎప్పుడు ఎదిరిస్తావు నువ్వు? దేవునికి లోబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం మాట్లాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎవరో సమస్యలో ఉన్నారు, ఇక్కడ రకరకాల మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారేమో. జాగ్రత్త. దేవుడు చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. సమస్యకు పరిష్కారము ప్రార్థన మాత్రమే. సమస్యకు పరిష్కారము ఉపవాస ప్రార్థన మాత్రమే. నిష్టానుసారంగా తిరిగితే దేవునికి కృపకు దూరం అయిపోతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఎవరు సమస్యలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చూపిస్తూ ఉన్నారు ఆయన సంఘానికి. ఉపవాస ప్రార్థన చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరికి ఇక్కడ కృప అనంటే దీనులకు కృప. నువ్వు దీనత్వంలో ఉండాలంటే మొదట నువ్వు ఎవరిని ఎదిరించాలో తెలుసా? నీ దగ్గరికి వచ్చిన సాతాన్ని ఎదిరించు, నీ దగ్గరికి వచ్చిన అన్యాచారాలను ఎదిరించు, నీ దగ్గరికి వచ్చిన పాపమని ఎదిరించు, నీ దగ్గరికి వచ్చిన శరీరాసను, నేత్రాసను, జీవపుటమ్మని ఎదిరించు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ లోకాన్ని ఎదిరించిన వాడు దేవుని దృష్టికి దీనుడుగా ఉంటాడు. హల్లెలూయా. అవకాశం వచ్చిందని చెప్పి అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు ఎత్తే సాతాను నిన్ను మింగేస్తాడు. సాతాను నీ కృపను మింగేస్తాడు. సాతాను నీ దీనత్వాన్ని మింగేస్తాడు. సాతాను నీ ఆశీర్వాదాన్ని మింగేస్తాడు. ఈరోజు సంఘాలలో యాజకులు ఉన్నప్పుడే ఊరు దాటిన తర్వాత, గ్రామము దాటిన తర్వాత రకరకాల వేషాలు కనబడుతున్నాయి సంఘాలలో. వారిని ఏమంటారయ్యానంటే వారిని వేషధారులు అంటూ ఉంటారు. వేషధారులకు దీనత్వమునకు సంబంధం ఏమీ లేదు. హల్లెలూయా. వేషధారులు వేషధారులే. ఈరోజు నువ్వు వేషధారులుగా నువ్వు భక్తి చేస్తున్నావేమో. నువ్వు దీనత్వము కలిగిన నువ్వు భక్తి చేయాలి. దీనుడు ఏమి చేస్తాడో తెలుసా? మనిషి ఉన్నా లేకపోయినా సరే అపవాదిని జయిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మాటకు, దేవుని వాక్యములకు, ధర్మశాస్త్రముకు అతను లోబడుతూ తన దగ్గరికి వచ్చిన ఆ పాపమును, ఆ నేత్రాశను, ఆ శరీరాశను, ఆ జీవపు డమ్మని జయిస్తూ ఉంటాడు. హల్లెలూయా. జయించి కొలిది వాడు ఏమి చేస్తాడో తెలుసా? నేల మట్టి గొంగిపోతూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అబ్రహాము అంటూ ఉన్నాడు, ఏమిటో తెలుసా? అయ్యా నేను దుమ్ముని ధూళిని బాబు. ఎవరు అబ్రహాము? దేవుని చేత విశ్వాసం ఒక తండ్రి అనబడ్డవాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఒకనొక సమయంలో వంటి ఉన్నాడు, అయ్యా నీతో మాట్లాడడానికి నేను తెగిస్తున్నాను బాబు. హల్లెలూయా. అప్పటి వరకు మాట్లాడలేదా? మాట్లాడారు. అబ్రహాం భూమి మీద ఉంటే దేవాదేవుడు సాక్షాత్తు సింహాసనాన్ని వదిలి అబ్రహాముతో మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదము పొందిన తర్వాత, లోకమును జయించిన తర్వాత, ఆ యొక్క రకరకములైన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అబ్రహాం అంటూ ఉన్నాడు, నేను ఏ పార్టీ వాడను బాబు. దీనుడు
దీనుడి యొక్క లక్షణం. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? దీనుడు ఏమి చేస్తాడయ్యానంటే, ఒకటి, అపవాదిని జయిస్తాడు, దేవునికి లోబడి ఉంటాడు. హల్లెలూయా. రెండవదిగా తనకు తాను తగ్గించుకుని ఉంటాడు. ఇంకా ఎవరు దీనుడయ్యానంటే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి తల్లి. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చాలు. ఒకటి, దేవునికి లోబడేవాడు దీనుడు. రెండవదిగా పెద్దలకు లోబడేవాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక వివాహానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వెళితే అక్కడ జరిగింది ఏమిటి అంటే, మా పెద్దలు వస్తారండి అన్నారు. పెద్దలంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వారేమో అనుకున్నాను, ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తారేమో అనుకున్నాను. మా పెద్దలండి అని వాళ్ళు చూపిస్తున్నారు. వాడు ఏ విధముగా ఉన్నారు పెద్దలయ్యానంటే, ఓ లింగి కట్టుకున్నారు, తెల్ల లింగి, ఒక వైట్ షర్ట్ వేసుకుని దాని మీద కండువ వేసుకున్నారు. వేసుకుని వారు ఏ విధముగా ఉన్నారు అయ్యానంటే, ఆ పెళ్లి సంబంధాన్ని మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళు కళ్ళు చూసి ఇదేదో తేడాగా ఉందనుకున్నాను. కళ్ళు చూస్తే ఎలా ఉన్నాయి? తేడాగా ఉన్నాయి. వాళ్ళ మాట తేడాగా ఉంది. వారు ఇక్కడ ఈ లోకంలో లేరు, ఏదో లోకంలో ఉన్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఈ లోకంలో పెద్దలు అనుకున్నవారు ఏ విధముగా ఉన్నారనంటే, ఈ లోకానుసారంగా నడుస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. హల్లెలూయా. ఎవరు ఈ పెద్దలయ్యనంటే, రక్షింపబడిన వారు. ఎవరు ఈ పెద్దలయ్యనంటే, ఆత్మను పొందుకున్నవారు. ఎవరు ఈ పెద్దలైనంటే, వాక్యానుసారముగా పరిశుద్ధతలో, విశ్వాసములో, దేవుని చిత్తములో నడుస్తున్నవారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి పెద్దలకు నీవు లోబడి ఉండాలి. అంటే సంగమునకు లోబడి ఉండాలి, వాక్యమునకు లోబడి ఉండాలి, ఆత్మకు లోబడి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ యొక్క అబ్రహాం అంటున్నాడు, నా పెద్ద దాసుడు ఎలియాజరు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎలియాజరు ఎవరికి సాదృశ్యమో తెలుసా? భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు లోబడి ఉండవలసింది సంగమునకు, సంగములో ఏలుబడి చేస్తున్న వాక్యమునకు, సంగమును నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారిని దీనులు అంటారు. దీనులు మొదట ఎవరికి లోబడతారు? దేవునికి లోబడతారు. రెండవదిగా పెద్దలకు లోబడతారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై మాట విని వణుకుచున్నాడు వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. అంటే దేవునికి లోబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. లోబడిన నీవు ఏమి చేయాలి తెలుసా? వణుకుచూ ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటకు నీవు వణుకుచూ ఉండాలి. వణుకుచున్నవాడు ఎవరు అయ్యానంటే, దీనుడు. హల్లెలూయా. ఈ మాట నాకు కాదులే అని సమూయేలు ప్రవక్త వచ్చి ఆమె మొట్టమొదటి సౌలు మహారాజుతో మాట్లాడుతూ ఉంటే, రకరకాల సమాధానాలు చెబుతుంటే, కృపను పోగొట్టుకుంటావు, దీనత్వాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. ఈరోజు వాక్యానికి వణుకుతున్నామా? వాక్యాన్ని కొనుగుతున్నామా? వణుకగలుగుతున్నామా? అబ్రహాము వణికాడు. హల్లెలూయా. లేక నీ కుమారుని బలిగా ఇమ్మంటే వణికి భార్యకు కూడా చెప్పకుండా ఆ కుమారుణ్ణి కట్టెలను, గాడిదల పనివారిని తీసుకొని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వనకడం అంటే అది. వాక్యం అంటే లెక్క లేకుండా ఉంటూ ఉన్నాం ఈ రోజుల్లో. ఆరాధన అంటే లెక్క లేకుండా ఉంటున్నాం ఈ రోజుల్లో. క్రమాన్ని పాటించండి అంటే లెక్క లేకుండా నీవు ఎవరు నాకు చెప్పడానికి అనుకుంటూ ఉండే. దీనుడు ఏమి చేస్తాడో తెలుసా? ఒకటి, పెద్దలకు లోబడి ఉంటాడు. రెండు, దేవునికి లోబడి ఉంటారు. దేవుడు ఏమి మాట్లాడినా, పెద్దలు ఏమి మాట్లాడినా అతను వణుకుచూ ఉంటాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వణుకుచూ ఉండి లోబడుతూ ఉంటాడు, తనకు తను తగ్గించుకుని ఉంటాడు. హల్లెలూయా. అలాంటి వారిని దీనులు అంటారు. ఆ దీనుల కంట దేవుడు
ఎక్కువ కృప నుంచుతాడంట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు కృప కన్నా ఎక్కువ కృప కావాలి అని అంటే, ఒకటి తండ్రికి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా నిన్ను నడిపిస్తున్న యాజకురాలకు సంఘమునకు నువ్వు విధేయత చూపి లోబడుతూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యమునకు వణుకుతూ ఉన్నవాడిని దీనుడు అంటారు తల్లి. ఇలాంటి దీనుడు కంటే నువ్వు అడగవసరం లేదు. ఆయన కృప అత్యధికమైన కృప అంట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని కృప అంటేనే ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తుంది. కానీ ఇక్కడ అంటూ ఉన్నారు, యాకోబు పత్రికలు అంటూ ఉన్నారు, ఎక్కువ కృప అత్యధికమైన కృప దీనులకు ఇవ్వబడుతుందంట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దీనుడిగా ఉన్నావా, దరిద్రంగా ఉన్నావా? దీనుడు ప్రదేశంలో ఇక్కడ దీనుడు ఉంటే ఇక్కడ దరిద్రుడు ఉంటాడంట. దరిద్రుడు అంటే ఇదో గొప్ప మాట యాజకులు ఉపయోగిస్తున్నారేమో అనుకుంటున్నారేమో. లేఖనములో ఉంది దీనుడు దరిద్రుడు. దీనత్వం పోగొట్టుకుంటే ఎందులోకి వెళ్ళిపోతాం? దరిద్రలోకి వెళ్ళిపోతాం. దరిద్రుడు అంటారు వాడిని. ఈ దరిద్రుడు దేవుని మాటకు పెద్దల మాటకు లోబడి తనకు తను తగ్గించుకుంటే ఎందులోకి వస్తాడట? దీనుడిలోనికి వచ్చేస్తాడు. హల్లెలూయా. దీనత్వంలోనికి వచ్చేస్తాడు. నువ్వు దీనత్వంలో ఉండి నిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? దరిద్రుల్లోనికి వెళ్ళిపోతాం. ఈరోజు మనం దీనుడుకుంటున్నా దరిద్రుగుంటున్నామా? దీనుడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. భయమును వణుకును నాకు కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. అందువలన ఎముకలన్నీ కదిలెను. ఎటువంటి సమయంలో? బిడ్డలను పోగొట్టుకున్న సమయంలో. ఎటువంటి సమయంలో? ఆస్తి పాస్తులు పోగొట్టుకున్న సమయంలో. ఎటువంటి సమయంలో? తన ఆరోగ్యమును పోగొట్టుకున్న సమయంలో. ఎటువంటి సమయంలో? భార్య అంటూ ఉంది, అసహించుకుంటుంది, మూర్ఖుడు అంటూ ఉంది. కానీ ఇతరులలో ఏముందో తెలుసా? దేవుని భయం ఉన్నది. హల్లెలూయా. వణుకు ఉన్నది. ఎందుకు తెలుసా? దేవుడు యోబు కోసం మాట్లాడుతున్నారు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. అంటే యోబు ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? నా యథార్థతను నేను పోగొట్టుకుంటానము, నా నీతిని నేను పోగొట్టుకుంటానము, దేవుని యందు భయభక్తులు నేను పోగొట్టుకుంటానమని అతను ఏమి చేస్తున్నాడు తెలుసా? వణుకుతూ ఉన్నాడంట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకు వణుకుతున్నావు? ఎందుకు వణుకుతున్నావు? యోబు గారు వణకడం వల్ల, యోబు గారు దీనత్వాన్ని చూసి దేవత దేవుడు ఏమి చేశాడు తెలుసా? మొదటి ఆశీర్వాదము కన్నా రెండంతల ఆశీర్వాదము పండుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోబు దీనుడిగా ఉన్నాడా, దరిద్రుడుగా ఉన్నాడా? ఈరోజు ఆశీర్వాదం పోగొట్టుకున్నావంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? వాక్యాన్ని గమనించుకోవాలి. జ్వరం వస్తే 102 జ్వరం వస్తే ఎవడు ఈ దేవుడు అని మాట్లాడుతున్నావు? నీ బిడ్డలు పాడైపోయి సరిగా పెంచడం చేతకాక నీ మీద తిరగబడుతుంటే దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నావు. 10 రూపాయలు పోగొట్టుకుంటున్నావు. నీ అధిక ఆలోచన బట్టి, అధిక బలాన్ని బట్టి రకరకాలుగా వడ్డీలకి ఇచ్చి ఏం చేస్తున్నావు? దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నావు. నువ్వు నడిచిన నడత సరిలేదు, నీ ఆలోచన సరిలేదు. నువ్వు దారిద్ర్యములో ఉండి నేను దీనుడని నువ్వు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నాను. అన్నీ పోగొట్టుకున్నా యోబు గారు వణుకుతూ ఉన్నారు. ఎవరిని చూసి తెలుసా? దేవుని చూసి. హల్లెలూయా. దేవుని చూసి వణుకుతూ ఉన్నాడు. వణకడం వల్ల దీనత్వం ఏమి చేసిందో తెలుసా? ఆ దీనత్వమును ఎక్కువ దీనత్వంలోకి తీసుకువెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ దీనత్వము ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఎటువంటి ఆశీర్వాదము తెలుసా? రెండంతల ఆశీర్వాదము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావు? నీకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు దీనత్వం అని మాట్లాడుతున్నావు. కృపకాలని మాట్లాడుతున్నావు. నేను ఊరు సరిగా ఉండడం లేదు. నూరుని పోటు చేస్తాకు వచ్చింది ఎవరు తల్లి? భార్య అంటుంది, ఒక్కసారి దూషించి చచ్చిపో. నీ పిల్లల్ని అన్నవా చచ్చిపో అని? నేను ఊరు సరిలేదు, పోగొట్టేసుకుంటున్నావు దేవుని కృపను.
దేవుడు అత్యధికమైన కృపనివ్వడానికి చూస్తూ ఉన్నాడు. కానీ నీ నోటి మాట ద్వారా పోగొట్టేసుకుంటున్నావు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని. గమనించుకోవాలి ఓ సంగమా, నోరు జాగ్రత్త. యోబు దేనిని జాగ్రత్తగా పెట్టుకున్నాడు? నోటిని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావేమో. అత్యధికమైన దీనత్వం పోగొట్టుకుంటున్నావు. దీనత్వము పోతే దేవుని కృప పోతుంది. దేవుని కృప పోతే ఆశీర్వాదమే ఉండదు. ఆ యొక్క మొట్టమొదటి సౌలు మహారాజు వలె. రెండవదిగా దేన్ని కాపాడుకున్నాడు? యోబు అంటూ ఉన్నాడు, కన్యకను ఏ విధముగా నేను, కన్యక అంటే ఎవరు? ఈ లోకం మారు వేషం వేసుకుని వస్తుంది నీ దగ్గరికి, అది మారు రూపము ధరించుకుని వస్తుంది. చిన్న పిల్లవాడి దగ్గరికి ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తూ ఉంటాడు. యవనస్తుల దగ్గరికి ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల దగ్గరికి ఏ విధంగా రావాలో ఆ ధన రూపంలో, వ్యభిచార రూపంలో, అబద్ధ రూపంలో, రకరకాల రూపంలో సాతానుడు వాడు వేశ్య కాబట్టి ఆ కపట వేశ్య ఏం చేస్తాడో తెలుసా? వేషము ధరించుకొని నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? కళ్ళు ఇలా పెట్టుకొని టీవీ చూస్తావు, కళ్ళు ఇలా పెట్టుకొని ఎదుట కుటుంబాలకు చూస్తూ ఉంటావు. ఏం పోయింది? దేవుని కృప పోయింది. నీ కళ్ళు ఎదురుకుండా కనబడుతున్నప్పుడు నువ్వు వణికిపోవాలి, నువ్వు వనకాలి. గల కారణం ఏమిటనంటే, పాపము నీ దగ్గరికి వస్తున్నప్పుడు, చెడు తలంపులు నీ దగ్గరికి వస్తున్నప్పుడు, చెడు మాటలు నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఈ లోకము నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఏమి చేయాలో తెలుసా? దేవుని యొక్క వాక్యమును చూసి నువ్వు వనకాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది వనకం అంటే. ఈరోజు ఎవరికి వణుకుతున్నావు? దీనుడు అంటే వణుకుతూ ఉంటాడంట. దేనికి? దేవునికి. రెండవదిగా పెద్దలకు వణుకుతాడు. హల్లెలూయా. అంటే దేవుని మాటకు పరిశుద్ధాత్మక కింద ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపుకు వాడు లోబడుతూ వణుకుతూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.